రైట్, నిన్న ఏపీలో రేషన్ మాఫియా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ ఆ పోర్టులో తనిఖీల సందర్భంగా గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున ఈ మాఫియా గురించి ఆరా తీస్తున్నారు. అక్రమాలు ఎప్పుడో 2017లోనే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఊపందుకుందనేది గత ప్రభుత్వ హయాంలో తాజాగా వెల్లడైంది. చూద్దాం. ఇప్పుడు ఏపీలో రేషన్ మాఫియాపై పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద కథే ఉంది. మొదటి నుంచి బియ్యం దొంగలకు జగన్ అండగా ఉన్నట్లు తేలింది. 2017లోనే కాకినాడ పోర్టులో తనిఖీలు చేయగా వైసీపీ నేతల రేషన్ మాఫియా బయటపడింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఆహార కమిషన్ చాలా వరకు అడ్డుకట్ట వేసింది. ఆహార కమిషన్ రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పటికే పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు భారీ స్థాయిలో ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టి అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ తప్పిదాలకు సంబంధిత అధికారుల్ని బాధ్యులను చేస్తూ అక్రమ రవాణా వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక కథ మళ్లీ మొదటికి రావడమే కాదు, నిత్యకృత్యంగా మారింది. ఇక గత 5 ఏళ్లు జగన్ సర్కార్ రేషన్ బియ్యం మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ప్రభుత్వమే అక్రమార్కులను వెన్నుదన్నుగా నిలిచి మరింత పెంచి పోషించింది. గత టీడీపీ ప్రభుత్వంలో నమోదు చేసిన కేసును నీరుగార్చింది. దీంతో స్మగ్లర్లు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొట్టారు. గత 5 ఏళ్లు అక్రమార్కులు యథేచ్ఛగా రేషన్ అక్రమ రవాణా సాగించారు. విదేశాలకు తరలించి వేల కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దందా వెలుగులోకి వచ్చింది.